భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. రాయలసీమ జిల్లాలతో పాటు ఇప్పటికే కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ 22 నుంచి 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే కొద్ది గంటల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా తెలిపింది. నిన్న హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. తెలంగాణలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రుతుపవనాల ప్రభావంతో కేరళలో కుంభవృష్టి కురుస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అంత కుంభవృష్టి కాకపోయినా 12 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం రాబోయే వారం రోజుల్లో నమోదయ్యే అవకాశం ఉంది. రైతు సోదరులకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. భూములు సిద్ధం చేసుకోవడానికి ఈ వర్షాలు ఉపయోగపడతాయి. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా సలహాలు ఇస్తున్నారు. భూములు విత్తనం వేసుకోవడానికి సిద్ధం చేసుకోండి. విత్తనాలన్నీ రెడీగా ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో, కొద్ది గంటల్లో ఋతుపవనాలు ఎంత వర్షాన్ని తీసుకువస్తాయి అనే దాని మీద మరో వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పిడుగులు పడతాయి, జాగ్రత్త. 5 నిమిషాల్లో 15,000 పిడుగులు పడ్డాయట. అయితే అవన్నీ భూమిని తాకలేదు కాబట్టి బతికిపోయాం. పిడుగులు పడి 6 చనిపోయారు. వ్యవసాయ పనులకి వెళ్ళిన వాళ్ళు ఉరుములు రాగానే చెట్ల కిందకి మాత్రం పరిగెత్తవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.